దశాబ్దం పాటు కథానాయక పాత్రలు పోషించిన మనీషా కొయిరాల ఇప్పుడు రాజకీయ నాయకురాలి పాత్ర పోషించాలనుకుంటోంది. రీ ఎంట్రీ ఛాన్సులు తీసుకురాకపోయేసరికి పాలిటిక్స్ ను ఆప్షన్ గా పెట్టుకుంది. మరి రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారంటే వేదాంతం మాట్లాడుతోంది ఈ నేపాలీ బ్యూటీ. నేపాలీ వంశానికి చెందిన అందమైన హీరోయిన్ మనీషా కొయిరాల. మనీషా కుటుంబానికి రాజకీయంగా మంచి పేరుంది. ఆమె తాత బీపీ కొయిరాల నేపాల్ చరిత్రలో ఎన్నికైన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు. మనీషా తండ్రి కూడా నేపాల్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషిస్తున్నారు. ఛాన్స్ రావాలే కానీ ఈ అమ్మడు కూడా నేపాల్ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని చూస్తోంది. రంగుల ప్రపంచంలో అందంగా విహరిస్తున్న ఈ అమ్మడి దృష్టి ఉన్నట్టుండి రాజకీయాలపై ఎందుకు పడింది? పాలిటిక్స్ జపం చేయడానికి కారణం సినిమా కెరీరే. పెళ్లి బ్రేకప్ కావడంతో బూత్ రిటర్న్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఛాన్సుల కోసం వేర్ లెవెల్లో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. బాలీవుడే కాదు ఏ వుడ్ పట్టించుకోలేదు. దీంతో నేపాలీ బ్యూటీ మనసు రాజకీయాలపై మళ్ళింది. 100 बार जन्म ले तेरे लिए तेरे इश्क में मर जाए, जो किया न हो किसी आशिक ने कुछ ऐसा कर जाए. 100 बार जन्म ले तेरे लिए तेरे इश्क में मर जाए, जो किया न हो किसी आशिक ने कुछ ऐसा कर जाए. कहना है तुमसे कहना है, रहना రీ ఎంట్రీపై మనీషా ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశనే మిగిల్చింది. వయసుతో పాటే అందమూ కరుగుతోంది. దీంతో టర్న్ తీసుకోవాలని చూస్తోంది మనీషా. పాలిటిక్స్ ను ఆప్షన్ గా పెట్టుకుంది. అయితే రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చేది మాత్రం చెప్పడం లేదు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం, అంతా టైం అంటూ తెలివిగా మాట్లాడుతోంది. ఎంతైనా కాబోయే పొలిటీషియన్ కదా.